ఫ్రెండ్స్. ఇప్పుడైతే అప్పుడు పొద్దున కౌసల్య వదిన సీనన్న వచ్చాడు కదా, ఇప్పుడు ఫిలిం నగర్ సీనన్న వచ్చాడు. ఇవి సీనన్న కోసం చేశాను ఇప్పుడు, వేడి వేడి సీనన్న కోసం. అంటే మాకు రామ్ గోపాల్ వర్మ సినిమాలో చంద్రబాబు యువన్కు అని ఉంటది, నేను సిబిఐ ఆఫీసర్ చేసిన, కానీ ఆ సినిమా రాలే. నిన్న నువ్వు చెప్పినవు నేను చూసిన. అవునా? అది ఎవరిది? మన మట్కా. నువ్వు మన మట్టి గ్లాసులలో ఛాయ్ అమ్ముతావు. నీకు వాట్సాప్ లో పెట్టిన. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా ఇంటికి ఎవరు వచ్చారో ఇవాళ. పిన్నన్నంలో కౌసల్య వాళ్ళు వచ్చింది చూడండి. మాకు మా ఇల్లు చూద్దామని వచ్చింది. మేము కూడా వెళ్ళాం కదా వాళ్ళ ఇంటికి, మేమే రమ్మన్నాము. ఇవాళ సండే కదా, డ్యూటీ లేదని అయితే రమ్మన్నాము. వాళ్ళు వచ్చిండు. ఇప్పుడే పరిచయం చేసుకున్నాం చూడండి. ఇప్పుడే బండి దిగారు. ఇగో మేమైతే మా వదిన వల్ల ఇంటికి వచ్చినాము. రావాలని ఈ రోజు అయితే ఉంది. చూసినామా మా వదిన అయితే ఇక రాగానే ఇట్లా ఎరారి మరి ఇలా వచ్చారు. మరి మీరు ఎప్పుడు వస్తారు ఫ్రెండ్స్? ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడు వచ్చినా కూడా వెల్కమ్ చెప్తాం మేమైతే. మేమైతే స్వాగతం చెప్తాం. ఎవరు వచ్చినా మీరు ఏమి ఇబ్బంది పడేదైతే ఏమీ లేదు. ఓకేనా? వెల్కమ్ టు ద పార్టీ. చూడండి, వదిన వాళ్ళు వచ్చిల్లని అయితే నేను గ్యారెలు చేశాను. ముద్ద గ్యారెలు మీకు తెలుసా? బొబ్బాయి పప్పుతో గ్యారెలు. మేమైతే తెలంగాణలో అయితే ఫేమస్ గ్యారెలు అంటాము. దగ్గర ఇస్తారా? ఇగో చికెన్. తెలంగాణలో ఏమంటారు చికెన్? ఏమంటారు చికెన్? కోడికూర. కోడికూర కోడికూర అంటారు. ఇగో కోడికూర, బగారా రైస్ ఫ్రెండ్స్. చూడండి, వేడి వేడి అన్నం. ఇప్పుడే వచ్చారు కదా మన ఇంటికి గెస్ట్లు అయితే వచ్చారు కదా, వాళ్ళ కోసం ఇవి చేసాము. అంటే నువ్వు తినవా? మేము కూడా తింటాం. నేను సపరేట్ గా వాళ్ళు వచ్చిందని కదా, వాళ్ళు పేరు చెప్పుకొని అయితే మేము తింటాం. అంతే, అందరం కలిసి తినాలి. అయితే ఇగో మా వదినమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. మా ఇంటికి వచ్చినప్పుడేమో ఇవన్నీ ఎందుకు చేసినా వదినా, ఇవన్నీ ఎందుకు చేసినా వదినా అన్నది. ఇగో మేము వచ్చినప్పుడు ఏం స్పెషల్ చేసిందో చూడండి. గ్యారెలు, ఇగో బగారా రైసు, చికెను, ఇవన్నీ మాకు కూడా వండి పెడుతుంది. మరి మేము వచ్చినప్పుడు మేము కూడా, మా ఇంటికి వచ్చినప్పుడు మేము కూడా వండి పెట్టాలి కదా. వదిన వచ్చినప్పుడు అన్నయ్య వదిన వస్తే ఆయనతో మాత్రం తిన్నాం కదా మేము. మేము కూడా తిన్నాం. మేము తిన్నప్పుడు వాళ్ళు కూడా తినాలి కదా ఫ్రెండ్స్. అంతే. తినేదాకా పెడితేనే ఉంటా, కుక్కుతూనే ఉంటా. ఎంత అన్నది వచ్చేదాకా తినాలి. రాగానే ఇడ్లీలు పెట్టింది, ఏం తినగలుగుతా? ఇప్పుడే కొట్టం. ఇడ్లీలు ఏమన్నా ఇట్లా తింటే అట్లా కరిగిపోతాయి. కరెక్టా కాదా చెప్పండి? కరెక్ట్ కదా. అన్నయ్య వదిన వస్తే చూసుకోవాలి ప్రేమగా. ఏ నువ్వు పక్కకుంటానేంది? కూర్చో. ఓకేనా? ఇగో మా సీన్ బాబుని మా చెల్లి అయితే వచ్చారు. ఇక వాళ్ళదంతా స్ప్రైట్ పాటే, ఇక మాదైతే చుక్క ముక్క అంటే థమ్స్అప్. ఆపిల్ పిజ్జా నేనైతే మంది అనుకోకూడదు. ఇది మందు కదన్నా, నువ్వు ఆపిల్ పిజ్జా అంటున్నావు. చికెన్ ఉన్నది, గ్యారెల్ ఉన్నది, ఆపిల్ పిజ్జా తాగుతాను. వాళ్ళదంతా స్ప్రైట్, అది స్ప్రైటే అనుకో. మా చెల్లె స్పెషల్గా గ్యారెల్ చేసి పెట్టింది. మా అన్నయ్య వచ్చింది అని హ్యాపీగా, మా అన్నయ్య కోసం కావాలి గ్యారెలు అని పొద్దున్నే తయారు చేసిందట. మన వరంగల్ సైడ్ గ్యారెలు అని అంటాం, ముద్ద గ్యారెలు. నువ్వు చదువుతూనే ఉండు. ఇగో స్ప్రైట్ అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్. ఇగో చూడండి, మా వదినమ్మకు నాకు ఏమో మన రిమ్మ రాదు, పేరు తిరగదు కదా ఫ్రెండ్స్. స్ప్రైట్ ఎంతైనా తాగొచ్చు కదా, కాకపోతే చలికాలం సర్ది అవుతుంది, తుమ్ములు వస్తుంది అంతే. చూడండి, గ్యారెలు స్ప్రైట్. చికెన్ నాకు పెట్టింది, పెట్టుకోండి, దూడ పెట్టుకోవాలి. కర్రీ వేసుకో. కాదు, వీడియోలో మన రీల్స్లో ఏమో పెట్టినావు, నెల మొత్తం చూస్తే 500. ఆ నెల మొత్తం అంటే అందరు కాదు, నాకు కామెంట్ చేసి లైక్ చేసిన వాళ్ళకి అందులో పేదవాళ్ళు ఎవరు ఉంటారో. పేదవాళ్ళు నీకు ఎట్లా తెలుస్తుంది? అంటే
చూస్తాం మనం మాకు ఒక ఆఫర్ ఉందా బో? అందరికి పేదవాళ్ళంటే ఫస్ట్ పేదవాళ్ళకి ప్రిఫరెన్స్ అంటే బాగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అంటే ఇది మనకి ఇట్లా అనొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు మన కామెంట్ చేసేవాళ్ళు పేరు రాసుకుంటాం. మా కొమ్మల చెల్లెతోని కౌశల్య చెల్లెతోని మా తిరుపతి బావతోని మా సీన్ బావతోని చర్చిస్తాం. మన రాజీ చెల్లెతోని వీళ్ళందరూ ఉన్నారు కదా అందరితో మనకు ఫోన్ నెంబర్లు ఉన్నాయి. అందరితో చర్చించి ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చూసి ఫస్ట్ వాళ్ళ పేరు అందరం అనుకుని వాళ్ళకు ఫస్ట్ ఇస్తాం. సెకండ్ ఎవరికి ఇట్లనే వాళ్ళకి ఎట్లా పే చేస్తావు? ఫోన్పే. ఎట్లా చేస్తావు? అందరి నెంబర్ ఉండాలని లేదు కానీ దగ్గర. అయితే నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ చెప్తా ఇగో వీళ్ళ పేరుకు వీళ్ళకి ఇస్తున్నామని చెప్తా. విన్ చేద్దా చేస్తే మీ నంబర్ ఇస్తే వాళ్ళ నంబరు మా తిరుపతి బావ దగ్గరనో మా సీన్ బావ దగ్గరనో నా దగ్గరనో ఉంటుంది. ఒకవేళ ఉండకపోతే వాళ్ళకి చెప్తాం యూట్యూబ్లో. కౌసల్యాను ఈయన కొండమూరి లెక్కున్నాడు. నువ్వే కొండమూరి లెక్కున్నావు. ఎందుకంటే ఛానల్ ఉన్న వాళ్ళను కొండమురళి అట్లా సేమ్ అదే. అద్దాలు పెడితే మాత్రం అద్దాలు వాస్తవానికి నిజంగా నువ్వు మురళి సార్ లెక్కనే ఉంటుంది తెలుసా. ఇప్పుడు పార్ట్ 2 వచ్చింది రామ్ గోపాల్ వర్మతోని, ఫిలిం నగర్ శ్రీనివాస్ బావతోని పార్ట్ 3 తీయాలి నువ్వు. నేను రామ్ గోపాల్ వర్మ సినిమాలో చంద్రబాబు యువన్కు అని ఉంటుంది ఆఫీసర్ చేసిన అక్కడ ఆ సినిమా రాలేదు. నిన్న నువ్వు చెప్పినవు నేను చూసిన. అది ఎవరిది మన మట్కా. నువ్వు మన మట్టి గ్లాసులలో ఛాయ్ అమ్ముతావు. నీకు వాట్సాప్లో పెట్టిన చూసినావా బావా? నువ్వు ట్రైలర్ నాకు పంపినావు చూడు బావ నేను ఎక్కడనో కనుగొను అన్నావు. నేను సినిమా మొత్తం చూసి నువ్వు మట్టి గ్లాసులు ఉంటాయా, మట్టి గ్లాసులలో ఛాయ్ పోస్తాను. రెండుది ఇవా ఒక దగ్గర వైట్ క్యాప్ పెట్టుకున్నావు చూసినావా? సినిమాలో అయితే ఉన్నా 2 దిక్కులు కనబడ్డావు నువ్వు. సినిమా మొత్తం చూసిన. మట్కా సినిమాలు ఉన్నాడు. అది ఛానల్ వేరే ఛానల్. నిన్ను పట్టకరమ్మని చెప్పినాం కదా. జేబు లేదు అంగిటి. నువ్వేమన్నా పట్టుకొస్తావని మేము చూస్తాను. జేబులుంటే తీసుకురావాల్సి వస్తుందని తీసుకురాడు. అది అదే. కాకపోతే సీతాఫలాల కాడికి పోయి నీ పేరేం పేరు కాదు, మనం పండ్ల కాడికి పోతాం, పండ్లు కొనుక్కోవాలి కాదురా. నీ పేరేం పేరు అడుగుడు అవసరమా? అదే మరి మగైన దగ్గర పోయిండి ఆయన పేరు అడగలే, ఈయన నా ఫ్రెండే అంటాడు. ఆయన దగ్గర పోయి అమ్మ నీ పేరేం పేరు? ఎక్కడ పోయినా పేర్లు అడుగుతా బావా. ఆయన పేరు నాయకు అందరు. నేను ఫన్గా అంటున్నా కానీ న్యాచురల్ ఫుడ్ అది టైంకి దొరుకుతాయి. అయితే వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అప్పుడు పొద్దున కౌసల్యవాదిలోనే సీనన్న వచ్చాడు కదా, ఇప్పుడు ఫిలిం నగర్ సీనన్న వచ్చాడు. ఇవి సీనన్న కోసం చేశాను ఇప్పుడు, వేడి సీనన్న కోసం. మొత్తం మీ సీనన్నకే పెట్టిగా. లేదు అందరికి. అయితే మేము మంద అవుతాం, మీ అన్న గ్యారెలు తింటారులే. ఇంకేంది ఆయన గ్యారెలు. ఆయన ఏ పాప ఆయన ఏంది తాగడు తినడు. అన్ని గజ్జలు గచ్చినట్టు అయినాయి. ఎంత డబ్బులున్నా ఏం లాభం చూడండి. మా చెల్లెళ్ళు ఎంత ప్రేమ చూడండి. సీనన్న వచ్చిండని పగడి మా బావ మందు తెచ్చిపెట్టిండు. నువ్వు వెనకరా ఇక ఇటు ఉండాలి. చూడండి అగో ఆయన కవరింగే వేరు. ఇవాళ సీనన్న రాగానే స్పెషల్గా గ్యారెల్ చేసి పెడతాను చూడండి. అగో చూడు
రానా హ్యాపీ బావా. ఇగో ఈ సీరన్న కోసం ఇగో చెల్లెలు నిలబెడుతుంది సీరన్న కోసం అన్న చెల్లెల అనుబంధం. అన్న చెల్లెలు అనుబంధం. ఇక్కడ తినబడితే మందులో ఉండే చెల్లెలు తినబెడుతుండు. మరి మరి మన మర్యాద ఏది? ఈ కోమల చెల్లకు అన్ని ఇప్పుడు తింటే మన మందులకు అయిపోతున్నాయి. అంటే మా బావగారు తెచ్చినట్టుగా మా చెల్లె చేసిన మా ఇంటి ఆ, మాకే పెడుతుండు మా సీరన్న మాకే పెడుతుండు. హాయ్ ఫ్రెండ్స్, ఎంత హ్యాపీ ఉంటుంది చూడు. మేము ఎప్పుడో ఒకసారి కలుసుకున్నప్పుడు చాలా అందరికీ హ్యాపీ. ఇదిగో మా శ్రీనివాస్ బాబు గారు ఇంత వచ్చినాక సంతోషంగానైతే నాకు ఎంత ఈ నువ్వు ఏడుంటాను? కాంపిటీషన్ వచ్చింది బాబా. ఎంత సంతోషం అన్న ఇంత సంతోషంగా ఉన్నాము మేమందరం కలుసుకొని. అందరం యూట్యూబ్ ఫ్రెండ్సే కదా ఫ్రెండ్స్, మేమైతే వాళ్ళ ఫ్రెండ్స్ మేము అందరం ఇలా కలుసుకున్నాం. అందరం ఒక కాడ కలుసుకొని హ్యాపీగా మేమైతే ఫీల్ అవుతున్నాం. మమ్మల్ని చూస్తే మీకు చాలా ఎంత సంతోషంగా హ్యాపీగా, ఫీల్ అవుతున్నాం. హ్యాపీ కాదు, సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మేము సంతోషంగా ఉంటున్నా. ఫీల్ అవుతున్నాం అంటే ఇదొక దసరా. మా శ్రీనివాస్ బాబు గారు మాట్లాడతారు. చెప్పండి బాబు గారు. పేరు కూడా బాబు గారు నెత్తి ఆ జర్ర మందు పడ్డాక వస్తుందిలే కానీ ఇప్పుడు ఏడ. డాన్స్ చేయి బాబు గారు. డాన్స్ చేయి. చాలా హ్యాపీ ఫ్రెండ్స్. యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం. మా చెల్లె కోమల చెల్లె యూట్యూబ్ ఛానల్ కౌసల్య. మా బావ తిరుపతి. మా కౌసల్య చెల్లె ఆ. మా కౌసల్య చెల్లె యూట్యూబ్ ఛానల్ ఉంది. కొండమురళి. ఇది ఒక మా కొండమురళి కాదు, మా బావ పేరు శ్రీనివాసు. అని సేమ్ కొండమురళి లాగా ఉంటారు కాదా? కాబట్టి నిజంగా కూడా అలానే కామెంట్ చేస్తారు చూడు. జూనియర్ కొండమురళి అంటాము. ఆ. అయ్యో మా కొండ సురేఖక్క. ఇక మా కోమల సిస్టర్. నా పేరు ఫిలిం నగర్ శ్రీనివాస్. ఫ్రెండ్స్ ఒక లైక్, ఒక షేర్, ఒక వాట్సాప్, ఇంకేమేమో చేస్తారు కదా. సబ్స్క్రైబ్, లైకులు, గంట గట్టిగా కొట్టుమాను. గంట గట్టి కొట్టండి ఫ్రెండ్స్. 2-3 సార్లు కొట్టుమాను. 2-3 సార్లు అవుతుంది, మళ్ళీ పోతుంది ఫ్రెండ్స్. ఒకటే సార్ గట్టి కొట్టండి. మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అవుతుంది మళ్ళీ 2-3 సార్లు కొడితే. ఇక మన పని మొదలు పెడదామా? చేద్దాం బావా. రెడీ రెడీ.